25 ఏళ్లప్పుడు రజతోత్సవాలు, 50 ఏళ్లప్పుడు స్వర్ణోత్సవాలు, 75 ఏళ్లప్పుడు అమృతోత్సవాలు. ప్రస్తుతం భారతదేశం స్వతంత్రం వచ్చి అమృతోత్సవాలు జరుపుకుంటుంది. దేశం ఎంతో సాధించింది. బట్ మనలో మనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని క్రియేట్ చేస్తున్నది మీడియా. మనలో ఉన్నటువంటి మనకు సంబంధించినటువంటి శక్తిని ఎంకరేజ్ చేస్తూ చైతన్యపరచాల్సినటువంటి మీడియా దిగజారిపోయినటువంటి ప్రమాణాలతో మనకి నెగిటివిటీ ప్రచారాన్ని ఎక్కువ చేసుకొస్తుంది. ఆశలు ఎక్కువ రేకెత్తిచ్చి అది అందలేదన్నటువంటి ఒక అసంతృప్తితో మనం బ్రతికేలా చేసేటటువంటి విచిత్రమైన ఎత్తుగడతో చేస్తుంది. కంపారిజన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆంధ్ర తెలంగాణని కంపేర్ చేస్తూ ఆంధ్రాలో ఆదాయపు పెరుగుదల అన్న తెలంగాణ కంటే తక్కువ అన్నటువంటి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసిన ఈనాడు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాను భారతదేశానికి సంబంధించి ఎట్లాంటి కంపారిజన్ ఇచ్చిందా? ఇవాళ విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ పరిస్థితి, స్టాక్ మార్కెట్లో తాజాగా టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ $365 బిలియన్, అంటే 30.3 లక్షల కోట్లు, $365 బిలియన్. ఇది టాటా గ్రూప్కి సంబంధించినటువంటి ఈ మొత్తం చూస్తే పాకిస్తాన్ టోటల్ జీడిపి కంటే కూడా టాటా వాళ్ళది ఎక్కువ. పాకిస్తాన్ టోటల్ జీడిపి $341 బిలియన్. పాకిస్తాన్ జీడిపి $341 బిలియన్ అయితే ఒక టాటా గ్రూపే $365 బిలియన్ సంపాదన ఉంది. దీన్ని బట్టి మనం ఎదిగామా ఫెయిల్ అయ్యామా? బట్ ప్రపంచానికి మన గొప్పతనాన్ని తెలియచేయడం కంటే కూడా మన దేశంలో ఉన్నటువంటి మూర్ఖులు కొంతమంది మన దేశానికి వ్యతిరేకంగా ఏదో చిన్న చితక ఇన్సిడెంట్స్ని ప్రొజెక్ట్ చేసి హైలైట్ చేస్తున్నారు.